ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. ఖమ్మం గాంధీ చౌక్ వర్తక సంఘం భవనంలో ఐఎన్టీయూసీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ గజ్జి సూర్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సిఎస్సి హెల్త్ కేర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య పరీక్షల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు కొత్త సీతారాములు పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్మికుల ఆరోగ్యానికి దృష్టిలో పెట్టుకుని రిజిస్టర్ చేసుకున్న నిర్మాణ రంగ కార్మికులందరినీ సంపూర్ణ ఆరోగ్య సంక్షేమం కల్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని అన్నారు. కావున ప్రతి ఒక్క కార్మికులు ఉపయోగించుకోవాలని కోరారు. ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల ఊపిరితిత్తుల గుండె పనితీరు వ్యాధిని ముందుగానే కనిపెట్టవచ్చని పేర్కొన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నిర్వాహకుల్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్నటువంటి కార్మికులకి ఆరోగ్య భద్రతలో భాగంగా వారు ఆరోగ్యంగా ఉంటేనే ఈ దేశం ఆరోగ్యంగా ఉంటుందనేటటువంటి ఒక ఆలోచనతోనే కార్మికులందరికీ కూడా హెల్త్ పాయింట్ ఫ్రీ అప్ చెకప్ వారందరికీ కూడా దాదాపు 50 రకాల టెస్టులని ఉచితంగా చేస్తూ ఈ పలానా రిపోర్ట్లో మీకు ఈ జబ్బు ఉంది, లేదు పలానా షుగర్ ఎక్కువ ఉంది, లేక పలానా బీపీ ఎక్కువ ఉందని చెప్పి వారందరూ తెలియజేస్తే వారికి కావాల్సినటువంటి మందులు వాడుకునేటటువంటి ఫెసిలిటీ లాగా ఒక అందరికి కూడా ప్రిస్క్రిప్షన్ లాగా ఒక లెటర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మందులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సుమారు ఫిబ్రవరి 18వ తారీఖు నాడు ఇదే ప్లేస్లో క్యాంపు పెట్టి దాదాపు 100 మంది కార్మికులకి, మహిళలకి మరియు పురుషులకి అందరూ కూడా టెస్ట్ చేయడం జరిగింది. వారందరిలో ఎక్కువ మంది చూస్తే మహిళా కార్మికులకు అందరూ కూడా రక్తహీనత ఉన్నట్లుగా బయటపడతా ఉంది. అంటే ఆర్థికంగా లేక సరైనటువంటి జీవనంలో ఫుడ్ లేకపోవడం వల్ల ఆ బ్లడ్ తక్కువ ఉంటాం, ఆ బ్లడ్ తక్కువ వల్ల వాళ్ళ ఆరోగ్యం క్షీణించడం జరుగుతున్నటువంటి పరిస్థితి అవపడతా ఉంది. మరి ప్రభుత్వం కూడా అట్లాంటి కార్మికులకి ఏదన్నా సరైనటువంటి పోషణకి సరిపోయేటటువంటి మరి వాళ్ళ పేద పిల్లలకి ఎట్లయితే హాస్టల్స్లో టిఫిన్ ఇస్తున్నారో అట్లాంటి అవకాశాలు ఏదైనా ఉంటే కల్పించాలని చెప్పి కోరుతూ, మరియు ఈనాడు ఖమ్మం చాలా పెద్ద డెవలప్మెంట్ అవుతూ ఉంది. కార్మిక వర్గం కూడా పెరుగుతూ ఉంది. కార్మికులందరికీ కూడా ఈ ఉచిత సేవ ఏదైతుందో చాలా ఒక మంచి నిర్ణయంగా చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రత్యేకించి క్యాంపులు ఉండేటువంటి ఈ స్టాఫ్ అందరినీ కూడా మెచ్చుకుంటా ఉన్నాం. వారందరినీ కూడా ఒక బ్రదర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా వచ్చిన వాళ్ళందరినీ కూడా మీరు అన్ని టెస్టులు చేయించుకోండి, మీకు ఒక టెస్టులో పంపించేటటువంటిది కాకుండా మీకు ఈ జబ్బున్నా ఆ జబ్బున్నా కూడా మరి మీకు అన్నిటిని కూడా టెస్ట్ చేసి జాగ్రత్తగా సాయంత్రం వరకు ఇక్కడే కూర్చొని ప్రతి వ్యక్తిని కూడా తన కుటుంబ సభ్యుల్లాగా చూసి వారందరికీ కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. వారందరినీ కూడా మా ఐఎన్టీసీ తరఫున వారందరినీ అభినందిస్తా ఉన్నాం. ప్రత్యేకత ఏమిటంటే ఈ మందులు ఇవ్వటం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. మొన్న లాస్ట్ టైం జరిగినప్పుడు మందులు లేవని చెప్పి మేము కంప్లైంట్ చేశాం. మరి పై అధికారులందరూ కూడా పట్టించుకొని తక్షణమే దానికి సంబంధించినటువంటి బీపీ షుగర్కి సంబంధించినటువంటి మందులు ఇవ్వటం ఏదైతే ఉందో చాలా హర్షించదగ్గ విషయం. ఇంకా పెద్ద విషయాలు కూడా, పెద్ద జబ్బులు ఏదైనా ఉంటే ఆ థైరాయిడ్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా జబ్బులు ఉన్నప్పుడు కూడా వాటన్నిటి కూడా మందులు మరి సరిపోయేటటువంటి నెల ఇచ్చేటటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, మరి మరొకసారి ఖమ్మం పట్టణంలో ఈ క్యాంపు నిర్వహించి, ఎందుకంటే ఈ గాంధీ చౌక్ ఏరియాలోనే రెండోసారి ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే అన్స్కిల్డ్ కార్మికులు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం గాంధీ చౌక్. ఈ గాంధీ చౌక్లోనే దాదాపు వాళ్ళు దాదాపు 200-300 మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు పొద్దున్న లేసే సాయంత్రం వరకు. అట్లాగే మిగతా ఇండస్ట్రీలో రైస్ మిల్లల్లో పనిచేసే వాళ్ళు, దాల్ మిల్లల్లో పనిచేసేటటువంటి కార్మికులు కూడా విపరీతంగా ఈ అందుబాటులో ఉంటారు. కాబట్టి ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేటటువంటిది ఒక సెంటర్ కాబట్టి ఈ సెంటర్లో పెట్టుకుంటే అన్ని రకాల కార్మికులకి అవకాశం ఉన్నదనేటటువంటి ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఈ కార్యక్రమం తీసుకున్నందుకు మాకు వర్త సంఘం సహకరించేందుకు వారికి కూడా ధన్యవాదాలు. అట్లాగే మరొక్కసారి కార్మికులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, తప్పనిసరిగా తెలుసుకొని మేము ఇచ్చేటటువంటి మెసేజే కాకుండా మీరు కూడా తెలుసుకొని ఇట్లాంటి సెంటర్లలో ఉచితంగా ఇచ్చేటటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఖమ్మం జిల్లా ఐఎన్టీసీ తరఫున మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం కలిగించినటువంటి ఈ స్టాఫ్కి, ఈ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వారికి ఖమ్మం జిల్లా ఐఎన్టీసీ తరఫున నేను శుభాకాంక్షలు తెలుస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.